నమస్కారం. ఈరోజు ఈ వీడియోని ఒక చిన్న ఆలోచనతో మొదలు పెడదాం. మనలో చాలామందికి ఒక వాదన ఉంటుంది. అరే, ఉన్నది ఒకటే జిందగీ, బతికినంత కాలం జల్సాగా బతకాలి, నచ్చింది తినాలి, నచ్చినట్టు ఉండాలి అని. ఎప్పుడో వచ్చే రోగాల గురించి ఇప్పుడే భయపడుతూ నోరు కట్టుకొని బతకడం అవసరమా అని వినడానికి చాలా బాగుంది కదూ. కానీ ఇక్కడే మనం ఒక చిన్న లాజిక్ మిస్ అవుతున్నాం. అసలు ఎంజాయ్ చేయడం అంటే ఏంటి? మన కళ్ళ ముందు ప్లేట్ నిండా బిర్యానీ ఉన్నా అది తినలేనంతగా షుగర్ వ్యాధి ఉంటే దాన్ని ఎంజాయ్మెంట్ అంటారా? అందమైన ప్రదేశాలకు వెళ్లే స్తోమత ఉన్నా 10 అడుగులు వేస్తే ఆయాసం వచ్చేలా గుండె బలహీనపడితే దాన్ని సంతోషం అంటారా? అంటే మనం అనుకునే ఆనందానికి అసలైన పునాది ఆరోగ్యం. ఆరోగ్యం లేని ఎంజాయ్మెంట్ ఆవిరి లేని ఇంజన్ లాంటిది. అందుకే ఈ వీడియో మిమ్మల్ని భయపెట్టడానికి కాదు, రాబోయే భవిష్యత్తులో మీరు నిజంగా జీవితాన్ని ఆస్వాదించాలంటే ఏం తెలుసుకోవాలో చెప్పడానికే ఈ ప్రయత్నం. మనం ఇప్పుడు 2026లో ఉన్నాం. మానవ చరిత్రలో ఎప్పుడూ లేనంతగా టెక్నాలజీ పెరిగింది. కానీ విచిత్రం ఏంటంటే మనం ఎంత వేగంగా స్మార్ట్ ఫోన్లను అప్డేట్ చేస్తున్నామో అంతకంటే వేగంగా మన ఆరోగ్యం అవుట్డేట్ అయిపోతుంది. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోండి. మన తాతలు ముత్తాతలు ఎలాంటి మందులు లేకుండా 90-100 ఏళ్ళు హాయిగా బతికారు. కానీ ఈరోజు 30 ఏళ్లకే గుండెపోట్లు, 40 ఏళ్లకే మోకాళ్ల నొప్పులు, 20 ఏళ్లకే డయాబెటీస్. మనం అభివృద్ధి వైపు వెళ్తున్నామా లేక అంతం వైపు పరిగెడుతున్నామా? ప్రపంచ ఆరోగ్య సంస్థ మరియు ప్రముఖ మెడికల్ జర్నల్ సైన్స్ డైరెక్ట్ ఇటీవల విడుదల చేసిన రిపోర్ట్స్ చూస్తే వెన్నులో వణుకు పుడుతుంది. రాబోయే 2030 నుండి 2050 మధ్యకాలం మానవ ఆరోగ్య చరిత్రలోనే అత్యంత సవాలుతో కూడుకున్న కాలం కాబోతుంది. 2030 నాటికి డయాబెటీస్, గుండె సంబంధిత వ్యాధులు, క్యాన్సర్ వంటి నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ కేసులు ఇప్పుడున్న దానికంటే 50% పెరిగే అవకాశం ఉందని గణాంకాలు చెబుతున్నాయి. అంటే మన చుట్టూ ఉండే ప్రతి ఇద్దరిలో ఒకరు ఏదో ఒక దీర్ఘకాలిక వ్యాధితో బాధపడే పరిస్థితి రాబోతుంది. ఇంకా భయంకరమైన విషయం ఏంటంటే యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్. మనం చిన్న చిన్న వాటికి కూడా విచ్చలవిడిగా యాంటీబయాటిక్స్ వాడేయడం వల్ల 2050 నాటికి ఎలాంటి మందులకు లొంగని సూపర్ బగ్స్ తయారవుతాయని, అప్పుడు చిన్న జ్వరం వచ్చినా ప్రాణాపాయ స్థితికి వెళ్లే ప్రమాదం ఉందని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? మనం ఎక్కడ తప్పు చేస్తున్నాం? దీనికి సమాధానం దొరకాలంటే మనం మోడర్న్ సైన్స్ ల్యాబ్స్ నుండి బయటకు వచ్చి మన ప్రాచీన ఋషులు చెప్పిన వేద విజ్ఞానంలోకి వెళ్ళాలి. మన పూర్వీకులు ఆరోగ్యాన్ని కేవలం రోగం లేకపోవడం అని ఎప్పుడూ అనుకోలేదు. ఆయుర్వేద పితామహుడు సుశ్రుతుడు సుశ్రుత సంహితలో ఆరోగ్యం గురించి ఒక అద్భుతమైన నిర్వచనం ఇచ్చారు. సమదోషః సమాగ్నిశ్చ సమధాతు మలక్రియ ప్రసన్నాత్మేంద్రియ మన స్వస్థ ఇత్యభిధీయతే. దీని అర్థం, ఎవరి శరీరంలో అయితే వాత, పిత్త, కఫ అనే త్రిదోషాలు సమతుల్యంగా ఉంటాయో, ఎవరి జీర్ణక్రియ సరిగ్గా పనిచేస్తుందో, ఎవరి శరీరం నుండి మలినాలు సక్రమంగా బయటకు వెళ్తాయో, కేవలం వాళ్ళు మాత్రమే ఆరోగ్యవంతులు కాదు. ఈ శారీరక క్రియలతో పాటు ఎవరి ఆత్మ, ఇంద్రియాలు మరియు మనసు ప్రసన్నంగా ఉంటాయో వాడే నిజమైన స్వస్థుడు. కానీ ఈరోజు మన పరిస్థితి ఏంటి? ఏసీ గదుల్లో కూర్చొని పనిచేస్తున్నాం, చెమట పట్టడం లేదు, టైంకి తినడం లేదు, తిన్నా అది అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్. ఇక మనస్సు అంటారా? సోషల్ మీడియాలో ఇతరుల జీవితాలను చూస్తూ డిప్రెషన్, యాంగ్జైటీతో నిండిపోయింది. అందుకే మనకు ఎన్ని హాస్పిటల్స్ పెరిగినా ఆరోగ్యం మాత్రం దొరకడం లేదు. ఒకప్పుడు మనిషి ప్రకృతిలో ఒక భాగంగా బతికేవాడు. సూర్యోదయంతో లేచి సూర్యాస్తమయంతో నిద్రపోయేవాడు. దీన్నే మనం సర్కాడియన్ రిథం అంటాం. కానీ ఈ రోజు అర్ధరాత్రి దాకా ఫోన్లలో గడపడం వల్ల మన శరీరంలో నిద్రను కలిగించే మెలటోనిన్ హార్మోన్ దెబ్బతింటుంది. ఇది కేవలం నిద్రలేమి సమస్యే కాదు, భవిష్యత్తులో వచ్చే హార్మోన్ల అసమతుల్యతకు, క్యాన్సర్ ముప్పుకు కూడా ఇదే ప్రధాన కారణమని పరిశోధనలు ఘోషిస్తున్నాయి. ఒకప్పుడు ఆహారం అంటే ఔషధం. హితభుక్, మితభుక్, ఋతభుక్ అని, అంటే మంచిది తినాలి, మితంగా తినాలి, కాలానికి తగినది తినాలి అనే సూత్రాన్ని పాటించేవారు. కానీ ఇప్పుడు మనం రుచి కోసం, కళ్లకు నచ్చే రంగుల కోసం విషాన్ని తింటున్నాం. ప్లాస్టిక్ డబ్బాల్లో వేడివేడి ఆహారాన్ని తినడం, ఫ్రిడ్జుల్లో రోజుల తరబడి నిల్వ చేసిన ఆహారాన్ని తినడం మన నిత్య కృత్యమైపోయింది. భవిష్యత్తులో మనం చూడబోయేది కేవలం శారీరక రోగాలు మాత్రమే కాదు, మానసిక మహమ్మారులు కూడా. మయో క్లినిక్ అంచనా ప్రకారం
రాబోయే దశాబ్దాల్లో డిప్రెషన్ అనేది మనిషిని శారీరకంగా మానసికంగా కుంగదీసే నంబర్ 1 సమస్యగా మారబోతుంది. మన దగ్గర ప్రపంచంతో కనెక్ట్ అవ్వడానికి 5G నెట్వర్క్ ఉంది, కానీ పక్కన ఉన్న మనిషితో మాట్లాడడానికి సమయం లేదు. ఒక డిజిటల్ ఐసోలేషన్ మనల్ని లోపల నుండి తినేస్తుంది. కాబట్టి ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఒక కూడలిలో ఉన్నాం. ఒక దారి ఇప్పుడున్నట్టే నిర్లక్ష్యంగా బతుకుతూ 2030 నాటికి హాస్పిటల్ బెడ్ మీద పడుకొని అయ్యో అప్పుడే జాగ్రత్త పడి ఉంటే బాగుండేది అని బాధపడే దారి. రెండో దారి మన ప్రాచీన విజ్ఞానాన్ని, ఆధునిక సైన్స్ హెచ్చరికలను అర్థం చేసుకొని ఇప్పటి నుంచే మన జీవన శైలిని మార్చుకొని మన తాతల నాటి బలమైన ఆరోగ్యాన్ని సొంతం చేసుకునే దారి. అసలు మనం ఈ స్థితికి రావడానికి బలమైన కారణాలు ఏంటి? మన ఆహారంలో, ఆలోచనలలో వచ్చిన ఆ పెను మార్పులేంటి? ఇప్పుడు తెలుసుకుందాం. మిత్రులారా, మనం రోగం వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తాం, మందులు వేసుకుంటాం. కానీ ఆ రోగం రావడానికి 10 ఏళ్ల ముందే మనం చేసిన తప్పులేంటో ఎప్పుడైనా ఆలోచించారా? ఒక మొక్క ఎండిపోతుంటే మనం ఆకులకు రంగు పూయం కదా, వేర్లకు నీళ్లు పోస్తాం. అలాగే మన ఆరోగ్య క్షీణతకు కారణం కేవలం వైరస్లో, బ్యాక్టీరియాలో కాదు, మన జీవనశైలి వేర్లలో ఉన్న లోపాలు. ఒకప్పుడు మనిషి తన మనుగడ కోసం ప్రకృతితో పోరాడేవాడు. ఆహారం కావాలంటే వేటాడాలి లేదా పండించాలి, నీళ్లు కావాలంటే బావి దగ్గరికి నడవాలి. అంటే కదలిక అనేది మనిషి డిఎన్ఏలోనే ఉంది. కానీ నేడు మనం సెడెంటరీ లైఫ్ స్టైల్ అనే ఒక నిశ్శబ్ద విషకౌగిలిలో చిక్కుకున్నాం. ఉదయం లేచిన దగ్గరి నుండి రాత్రి పడుకునే వరకు మన కదలికలు కేవలం బెడ్ నుండి సోఫాకు, సోఫా నుండి ఆఫీస్ చైర్కు మాత్రమే పరిమితమయ్యాయి. ల్యాన్సెట్ నివేదిక ప్రకారం శారీరక శ్రమ లేకపోవడం వల్ల వచ్చే మరణాల సంఖ్య ధూమపానం వల్ల వచ్చే మరణాల కంటే ఎక్కువగా ఉండబోతుంది. మనం కూర్చునే ఒక్కో గంట మన ఆయుస్సును తగ్గించేస్తుంది. మన ప్రాచీన ఆయుర్వేదం దీనినే ఒకే ఒక్క మాటలో వివరిస్తుంది. అదే ప్రజ్ఞాపరాధం. అంటే మనకు ఏది మంచిదో, ఏది చెడ్డదో తెలిసినప్పటికీ మన బుద్ధిని పక్కన పెట్టి ఇంద్రియ సుఖాల కోసం తప్పులు చేయడం. మనకు తెలుసు బయట దొరికే జంక్ ఫుడ్ ఆరోగ్యం కాదని, అర్ధరాత్రి వరకు ఫోన్ చూడటం కళ్లకు మంచిది కాదని. అయినా మనసును అదుపు చేయలేక మనం చేస్తున్న ఆ తప్పే ఈ రోజువారీ లైఫ్ స్టైల్ డిసీజెస్కు మూల కారణం. రెండవ అతిపెద్ద కారణం మన ఆహారపు అలవాట్లు. ఒకప్పుడు మనం తినే ఆహారంలో జీవం ఉండేది, పొలం నుండి నేరుగా ప్లేట్లోకి వచ్చేది. కానీ ఇప్పుడు మనం తినేది ఆహారం కాదు, అల్ట్రా ప్రాసెస్డ్ కెమికల్స్. ఈ రోజు మనం వాడే రిఫైన్డ్ ఆయిల్స్, ప్యాక్డ్ ఫుడ్స్ మరియు మైదా పిండితో చేసిన పదార్థాలు మన శరీరంలోని గట్ మైక్రోబయోమ్ లేదా మన పేగుల్లో ఉండే మంచి బ్యాక్టీరియాను పూర్తిగా నాశనం చేస్తున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక ప్రకారం మనం తీసుకునే హై షుగర్, హై సాల్ట్ డైట్ వల్లనే 2030 నాటికి ఊబకాయం అనేది ఒక గ్లోబల్ ఎమర్జెన్సీగా మారబోతుంది. ఇది కేవలం లావు అవ్వడం కాదు, లోపల ఉన్న అవయవాల చుట్టూ కొవ్వు పేరుకుపోయి అవి తమ పనితీరును మర్చిపోయేలా చేస్తుంది. ఆలోచించండి, మన పూర్వీకులు రాగి, కంచు పాత్రల్లో వండుకునేవారు. కానీ మనం మైక్రోవేవ్ ఓవెన్లలో ప్లాస్టిక్ డబ్బాలను వేడి చేస్తున్నాం. దీనివల్ల బిస్ఫెనాల్ ఏ వంటి హానికరమైన కెమికల్స్ నేరుగా మన రక్తంలోకి చేరుతున్నాయి. ఇది భవిష్యత్తులో సంతానలేమి సమస్యలకు మరియు హార్మోన్ల అసమతుల్యతకు దారితీస్తుంది. ఇక మూడవది మన కంటికి కనిపించని శత్రువు డిజిటల్ బానిసత్వం. మనం వెలుతురులో ఉండాల్సిన సమయంలో చీకటిలో ఉంటున్నాం, చీకటిలో ఉండాల్సిన సమయంలో బ్లూ లైట్ వెలుగులో ఉంటున్నాం. రాత్రిపూట మన మెదడు మెలటోనిన్ అనే హార్మోన్ను విడుదల చేయాలి, అది మన కణాలను రిపేర్ చేస్తుంది. కానీ స్మార్ట్ ఫోన్ల నుండి వచ్చే ఆ నీలి వెలుగు మన మెదడును భ్రమలో ఉంచుతుంది. ఇంకా తెల్లారలేదు, ఇంకా వెలుతురు ఉంది అని మెదడు నమ్మడం వల్ల ఆ రిపేర్ ప్రాసెస్ ఆగిపోతుంది. ఫలితంగా ఇన్ఫ్లమేషన్ పెరుగుతుంది. ఈ ఇన్ఫ్లమేషనే క్యాన్సర్కు పునాది. కేవలం శారీరకమే కాదు, సోషల్ మీడియా వల్ల వచ్చే డోపమైన్ అడిక్షన్ మనల్ని ఒక రకమైన మానసిక రోగులుగా మారుస్తుంది. పక్కన ఉన్న వారితో కంటే ఫోన్లో ఉన్న అపరిచితుల లైక్లు, కామెంట్ల కోసమే మనం ఎక్కువ ఆరాట పడుతున్నాం. ఇది యువతలో అటెన్షన్ స్పాన్ తగ్గిస్తుంది. అంటే ఒక విషయంలో 10 నిమిషాల కంటే ఎక్కువసేపు దృష్టి పెట్టలేకపోతున్నాం. చివరిగా వాతావరణ కాలుష్యం మరియు మైక్రోప్లాస్టిక్స్. ఇది మనం కావాలని చేసుకున్నది కాకపోయినా మన అజాగ్రత్త వల్ల వచ్చిందే. నేడు మనం శ్వాసించే గాలిలో, తాగే నీటిలో, చివరికి మనం తినే ఉప్పులో కూడా మైక్రోప్లాస్టిక్స్ ఉన్నాయని పరిశోధనలు చెబుతున్నాయి. మన రక్తంలో ప్లాస్టిక్ కణాలు తిరుగుతున్నాయంటే పరిస్థితి ఎంత భయంకరంగా ఉందో ఊహించండి. మన ప్రాచీన గ్రంథం
భగవద్గీతలో కృష్ణుడు ఒక మాట అంటాడు, యుక్తాహార విహారస్య, అంటే ఆహారం, అలవాట్లు, వినోదం ఇవన్నీ ఒక క్రమశిక్షణలో లేకపోతే అది దుఃఖానికి కారణమవుతుంది. మనం ఇప్పుడు ఆ క్రమశిక్షణను కోల్పోయాం. ప్రకృతికి దూరమయ్యాం. ఏసీ గదుల్లో ఉంటూ సూర్యరశ్మిని కోల్పోయాం. చెప్పులు వేసుకొని నడుస్తూ భూమితో ఉన్న కనెక్షన్ను కోల్పోయాం. మిత్రులారా, ఈ కారణాలన్నీ వింటుంటే మనకు ఒక విషయం స్పష్టమవుతుంది. మనం అభివృద్ధి చెందుతున్నామనుకుంటూనే మన ప్రాథమిక అవసరాలను విస్మరించాం. శరీరాన్ని ఒక మిషన్లా వాడుతున్నాం, కానీ దానికి కావలసిన ఇంధనాన్ని, విశ్రాంతిని ఇవ్వడం లేదు. మరి ఈ ఊబిలో నుండి బయటపడటం ఎలా? ఈ సమస్యలకు పరిష్కారాలు ఏంటి? ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పటి వరకు మనం విన్న భవిష్యత్తు గణాంకాలు మనల్ని భయపెట్టడానికి కాదు, మనల్ని మేల్కొల్పడానికి. ఒక విమానం తప్పు దిశలో వెళ్తుంటే పైలట్ సకాలంలో గుర్తించి రూట్ మార్చుకుంటే గమ్యాన్ని సురక్షితంగా చేరుకోవచ్చు. మన జీవితం కూడా అంతే. ఇప్పుడు మనం చర్చించబోయే ఈ పరిష్కారాలు ఏదో కొత్తగా కనిపెట్టినవి కావు. మన రక్తంలో ఉన్నవి, మన పూర్వీకులు ఆచరించి చూపినవి. సైన్స్ కూడా ఈ రోజు అవే నిజమని నిరూపిస్తోంది. మొదటిగా మనం మార్చుకోవాల్సింది మన ఆహార సంస్కృతి. ఆయుర్వేదంలో ఒక గొప్ప సామెత ఉంది, ఉపవాసమే గొప్ప మందు అని. నేడు ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్ అవుతున్న ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ సారాంశం ఇదే. మనం రోజులో 14 నుండి 16 గంటలు ఆహారం తీసుకోకుండా ఉంటే మన శరీరంలోని కణాలు ఆటోఫజీ అనే ప్రక్రియను మొదలు పెడతాయి. అంటే శరీరంలో ఉన్న పనికిరాని వ్యర్థాలను, క్యాన్సర్ కారక కణాలను మన శరీరమే స్వయంగా క్లీన్ చేసుకుంటుంది. దీనికి నోబెల్ బహుమతి కూడా వచ్చింది. కాబట్టి సూర్యాస్తమయం లోపే భోజనం ముగించడం అలవాటు చేసుకోండి. అలాగే మన ఆహారంలో సజీవత్వం ఉండాలి. ప్యాక్ చేసిన డబ్బాలు కాకుండా నేల నుండి వచ్చిన తాజా కూరగాయలు, తృణధాన్యాలు మన డైట్ లో భాగం కావాలి. ఆహారాన్ని అమృతంలా భావించి కింద కూర్చొని ఫోన్ చూడకుండా ప్రతి ముద్దను ఆస్వాదిస్తూ తింటే అదే సగం రోగాలను నయం చేస్తుంది. రెండవది శరీర కదలిక. వ్యాయామం అంటే కేవలం జిమ్కి వెళ్లి బరువులు ఎత్తడం మాత్రమే కాదు. మన శరీరం ఒక నది లాంటిది. పారుతూ ఉంటేనే స్వచ్ఛంగా ఉంటుంది. ప్రతిరోజు కనీసం 30 నిమిషాల నడక లేదా యోగాసనాలు మీ శరీరంలోని ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతాయి. హార్వర్డ్ హెల్త్ నివేదిక ప్రకారం కేవలం రోజుకు 20 నిమిషాల చురుకైన నడక గుండె జబ్బుల ముప్పును 30% తగ్గిస్తుంది. ముఖ్యంగా యోగా అనేది కేవలం శారీరక వ్యాయామం కాదు, అది మన శ్వాస మీద మనకు నియంత్రణ ఇస్తుంది. ప్రాణాయామం చేయడం ద్వారా మన ఊపిరితిత్తుల సామర్థ్యం పెరగడమే కాకుండా మన నాడీ వ్యవస్థ ప్రశాంతంగా మారుతుంది. ఇది భవిష్యత్తులో వచ్చే హైపర్ టెన్షన్ కు చెక్ పెడుతుంది. మూడవది అత్యంత ముఖ్యమైనది డిజిటల్ డెటాక్స్ మరియు నిద్ర. మన పూర్వీకులు బ్రహ్మముహూర్తంలో లేవమని ఎందుకు చెప్పారో తెలుసా? ఆ సమయంలో ప్రకృతిలో ఉండే ప్రాణవాయువు అత్యంత స్వచ్ఛంగా ఉంటుంది. రాత్రి 10 గంటలకల్లా పడుకోవడం వల్ల మన లివర్ మరియు మెదడు తమను తాము రీఛార్జ్ చేసుకుంటాయి. పడుకోవడానికి గంట ముందు ఫోన్ పక్కన పెట్టేయండి. ఆ బ్లూ లైట్ కు బదులు పుస్తకం చదవడమో లేదా కుటుంబ సభ్యులతో మాట్లాడటమో చేయండి. ఇది మీ సర్కాడియన్ రిథంను సరిచేస్తుంది. ప్రకృతితో గడపడం అంటే వారానికి ఒకసారి పార్కుకు వెళ్లడం మాత్రమే కాదు. ప్రతిరోజు కనీసం 15 నిమిషాల పాటు సూర్యరశ్మి మీ శరీరాన్ని తాకాలి. విటమిన్ డి అనేది కేవలం ఎముకల కోసమే కాదు, అది మన రోగ నిరోధక శక్తికి కమాండర్ లాంటిది. మనం ఈ మార్పులను ఈ రోజే మొదలు పెడితే 2050 నాటికి ప్రపంచం ఎలా ఉంటుందో తెలుసా? అప్పుడు మన ఆసుపత్రులు రోగులతో నిండిపోవు. మన క్రీడా మైదానాలు మరియు పార్కులు వృద్ధులు, యువతతో కళకళలాడుతుంటాయి. 80 ఏళ్ల వయసులో కూడా మనిషి కర్ర సాయం లేకుండా పరుగులు తీయగలుగుతాడు. టెక్నాలజీ అనేది మనకు బానిసగా ఉంటుంది తప్ప మనం దానికి బానిసలం కాము. మెడికల్ సైన్స్ మరియు ప్రాచీన విజ్ఞానం కలిసి పనిచేస్తాయి. మనం కేవలం దీర్ఘకాలం బతకడం గురించి కాకుండా ఆరోగ్యవంతంగా బతకడం గురించి ఆలోచిస్తాం. ఎంజాయ్మెంట్ గురించి మనం మొదట్లో మాట్లాడుకున్నాం కదా. నిజమైన ఎంజాయ్మెంట్ అంటే ఇదే. రాత్రి పడక మీద వాలగానే సెకండ్ల వ్యవధిలో ప్రశాంతమైన నిద్ర రావడం, పొద్దున్నే లేవగానే ఉత్సాహంగా ఉండటం, ఏ మందు బిళ్ళల సాయం లేకుండా మన పనులు మనం చేసుకోగలగడం. దీనికి మించిన ఆనందం ప్రపంచంలో ఏముంది? సంపద అంటే బ్యాంక్ బ్యాలెన్స్ కాదు, మీ శరీరంలోని ప్రతి కణం శక్తితో నిండి ఉండటం. చివరిగా
ఒక మాట. మన శరీరం మనం నివసించే ఏకైక ఇల్లు. ఈ ఇంటిని నిర్లక్ష్యం చేస్తే మనం ఎంత సంపాదించినా, ఎన్ని ఆవిష్కరణలు చేసినా వ్యర్థమే. మన ప్రాచీన ధర్మం సర్వేజన సుఖినో భవంతు అని కోరుకుంది. కానీ అందరూ సుఖంగా ఉండాలంటే అందరూ ముందు స్వస్థంగా ఉండాలి. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది. రేపటి కోసం కాదు, వచ్చే వారం కోసం కాదు, ఇప్పుడే ఈ క్షణమే ఒక చిన్న మార్పును మొదలు పెట్టండి. గుర్తుంచుకోండి, మీ ఆరోగ్యం అనేది మీరు మీ భవిష్యత్తు తరాలకు ఇచ్చే అతిపెద్ద ఆస్తి. మన ప్రాచీన సాంప్రదాయాలను గౌరవిద్దాం, ఆధునిక విజ్ఞానాన్ని సరిగ్గా వాడుకుందాం. భవిష్యత్తు వ్యాధులను జయించి ఒక ఆరోగ్య భారతాన్ని, ఆరోగ్య ప్రపంచాన్ని నిర్మిద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్. ధన్యవాదాలు.